యూట్యూబ్ కోసం అని బోయో మైక్ అయితే తీసుకున్నా. బోయో మైక్ ఒకటి, స్టాండ్ అయితే. ఇంకా కొనాల్సింది ఏంటంటే ఐఫోన్. ఈ రెండైతే కొనేసా కంపల్సరీ. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఏంటంటే ఒక ఐఫోన్ కొనాలని కోరిక. ఆ ఐఫోన్ ఈ ఐఫోన్ అని కదే, ఒక ఐఫోన్ ఉన్నది మనసులో. ఆ ఐఫోన్ కొనుక్కోవాలనే ఉందా. వీడియోలు బాగా చేసుకో, మంచిగా చేసుకుంటాం. ఈ అన్నకైతే ఒకరోజు చెప్పున్నా నేను, అన్న మైకులు కొనుక్కోవాలన్నా యూట్యూబ్ చేసిన దానికి పోదామన్నా అంటే, అన్న ఫోన్ చేసి మరి సార్ ఖాళీగా ఉన్నానే ఆయన బండ్లను తొడుకొని పోయి తీపించుకొని నన్ను అయితే వచ్చినాడు అనమాట. 22 దినార్లు. 2 మైకులు కొన్నా, ఒకటి కాదు 2 వచ్చేటి. ఇంకా ఇప్పటిలా మళ్ళీ వీడియో పెడతా తీసి. అంత రేట్ అంటే ఇంకా అవసరం కాబట్టి కొన్నాము. అప్పుడొకటి కొని పెట్టుకోవాలి కదా. హాయ్ హలో గాయస్. ఈరోజు నేను ఎప్పుడు పెద్దగా ఫుల్ వీడియోలు పెట్టను. ఈరోజు పెట్టడం కారణం ఏంటంటే, యూట్యూబ్ కోసమని బోయో మైక్ అలాగే స్టాండ్ అయితే తీసుకున్నాను. అది ఎంత పడింది అది ఏందో నేను చెప్తా ఇప్పుడు. ఎంత పడిందంటే, స్టాండ్ అయితే మామూలుగా కలర్ లైట్లు, ఈ లైట్స్ అయితే తీసుకున్నాను. మామూలుగా అయితే కలర్ లైట్ రౌండ్ గా ఉంటుంది చూడు, అది తీసుకుందాం అనుకుని ఆడిపోతే అవి లేవన్నాడు. ఇది వచ్చి దాదాపు ఎన్ని దినార్లు పడిందంటే కోవేట్ లెక్క. దీంట్లో ఉన్నది బిల్లు చెప్తా. ఈ స్టాండ్ వచ్చి, ఇప్పుడు ఈ స్టాండ్ లేదు దీంట్లో, ఇప్పుడు వీడియో తీసేది ఆ స్టాండే. ఇది వచ్చి దాదాపు 6 దినాలు పడింది. 6 దినాలు అంటే మన ఇండియా 5 దినాలు వచ్చి 1500 వేసుకో. దినారు 1750 రూపాయలు అనుకుంటా, మేబీ మన ఇండియన్ లెక్క. ఇంకా మ్యాటర్ మొత్తానికి వస్తే, ఐ లవ్ దిస్. ఈ మైకుల కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేసినాను, కానీ కొనలేకుండా ఈ రోజు అయితే వీలు దొరికింది, పోయి కొనుక్కొని వచ్చా. నేను ఏం మాట్లాడాలో అర్థం కాలే నాకు. వచ్చి హ్యాపీనెస్ గా ఉంది, ఎందుకంటే ఇప్పుడిప్పుడే మంచి సపోర్ట్ వస్తుంది యూట్యూబ్ లో. మంచిగా వ్యూస్ పోతున్నాయి, మంచిగా ఆదరిస్తున్నారు, మంచిగా కామెంట్లు పెడుతున్నారు. ఎట్ట చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కావడాలే నాకైతే ఈ రోజు ఆనందంలో. ఇదే ఈ మైకులు అయితే 2 అయితే కొన్నా. ఇది మీరు చూశారు కదా రేటు, రివర్స్ లో కనపడుతుందేమో. 16 దినార్లు అయితే పడింది. 16 దినార్లు. ఎక్సిట్ లో ఫస్ట్ ఒక షాప్ లో పోయినా, ఆ షాప్ లో అయితే అసలు దొరకలా. మళ్ళీ ఇంకో షాప్ లోకి పోయి, పక్కింటి అన్న డ్రైవర్ అని చెప్తా ఉంటా, ఎప్పుడు వీడియోలో పెడతా ఉంటా అప్పుడప్పుడు. ఆ అన్నే నన్ను దొడుకొని పోవడం కారణం ఈ రోజు అది తీసుకోవాలంటే. నేను ఎప్పుడు పోయి తీసుకొని ఎక్కడికి కూడా పోను కాబట్టి, అవన్నీ రాత్రి తీసుకుందురా చేసుకుంది యూట్యూబ్ అని చెప్పినాడు. అందుకేదో బిల్లు పెయిడ్ అని కూడా కట్టుకొని వచ్చినాం. మొత్తం వచ్చి ఎంత పడిందంటే 22 దినార్లు పడింది. 100 ఫిల్స్ తక్కువ. 100 ఫిల్స్ అంటే 27 రూపాయలు అనుకో మన ఇండియాలో. అక్కడ దాదాపు మన ఇండియా కరెక్ట్ గా వచ్చి 22 దినార్లు లెక్కేస్తే 6000 అయితే పడింది. ఈరోజు మైకుల కోసం, మైకు స్టాండ్ కోసం 6000 పెట్టినా. ఎంత పెట్టినా తప్పులేదు అనుకో, మన అవసరం ఇది, మనం పెట్టాలి ఖచ్చితంగా. మనకు వాయిస్ సరిగ్గా రావాలన్నా, మన వీడియోలు వైరల్ అవ్వాలన్నా ముఖ్య గమనిక ఏంటంటే ఈ బోయో మైక్. వీటి వల్లే వస్తుంది. ఇటు పేరు బోయో, రివర్స్ లో కనపడుతుంది. ఎట్టు పెట్టినా రివర్స్ లో కనపడదు. ఇటు పెట్టిన బోయో మైక్ కంపల్సరీ ఎప్పటి నుంచో కొందామని కోరిక. పెద్దగా ఫస్ట్ యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి పెద్ద సపోర్ట్ లేదు. మేబీ ఒక నెల నుంచి మంచిగా వైరల్ అయితే అవుతున్నాయి వీడియోలు. అందుకని అదే పనిగా 22 దినార్లు పెట్టి, ఇది వచ్చి 16 దినార్లు, అది వచ్చి 6 దినార్లు, మొత్తం 22 దినార్లు పెట్టి తీసుకున్నా. ఈ రోజైతే పోయి కంపల్సరీ, ఈ రోజైతే కుదిరింది అనుకో తీసుకోవడానికి, తీసుకునే అనుకుంటున్నా. నిజంగా సంతోషంగా ఉన్నది ఈరోజు నాకైతే. ఇంకా మంచిగా వీడియోలు చేయాలనుకుంటున్నా. ఏం చెప్పాలి అర్థం కావడాలి. నిజంగా చాలా ఆనందం వేస్తుంది. ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నా, వీలు దొరకలా, కానీ ఇప్పుడు కొనాల్సి వచ్చింది. ఇది ఒక బోయో మైక్ అనమాట. దీంట్లో ఒకటి తీసుకున్నా. ఇప్పుడు ఇద్దరు వచ్చినప్పుడు ఇద్దరు మాట్లాడే దానికి, మామూలుగా అయితే ఒకటి తీసుకుంటే 10 దినార్లు పడుతుంది. ఒకవేళ బయటికి పోతాం, ఫ్రెండ్స్ వస్తారు, మనకు అవసరం పడతా ఉంటది కాబట్టి అందుకని 2 తీసుకున్నా. ఇది ఒకటి బాక్స్ లోనే పెట్టేసిన, ఒకదాంతో అయితే మాట్లాడుతున్నా. వీటి గురించి నాకు వీడియో పెట్టే పెద్దగా ఏం తెలీదు. నేను అప్పటికే యూట్యూబ్ లో పోయి ఎలా కనెక్ట్ చేయాలో ఏందని తెలుసుకొని మరి ఇప్పుడు వీడియో పెడుతున్నా. ఎలా కనెక్ట్ చేయాలో కూడా తెలియదు. ఒక్కో దానికి ఛార్జింగ్ వైర్ ఇచ్చారనమాట. దీనికి ఛార్జింగ్ వైరు, దీనికో ఛార్జింగ్ వైరు, దీనికో ఛార్జింగ్ వైరు, ఇంకోటి కూడా ఇదో 2 సపరేట్ ఇచ్చారనమాట. 2 ఛార్జింగ్ వైర్లకు 2. ఏం చెప్పాలో అర్థం కావడాలే. నిజంగా చాలా సంతోషం వేస్తుంది. డబ్బు విషయం పక్కన పెడితే, ఈ రోజు ఉంటుంది, రేపు సంపాదించుకుంటా ఉంటాం, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మనలో ఉన్న హ్యాపీనెస్ ముఖ్యం కాబట్టి
మా అమ్మని అడిగినా నేను తెచ్చుకుంటా అమ్మా అని, తెచ్చుకో అనింది. అందుకనే పోయి తెచ్చుకున్నా. ఐఎమ్ హ్యాపీ నిజంగానే. ఈ నడవను అది కాక వీడియోలు వైరల్ అవుతున్నాయి, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. వెనకుండి నువ్వు చెయ్యి బాగా చేస్తావు అని చెప్పేవాళ్ళు మస్తు మంది ఉన్నారు నాకైతే, మా ఫ్రెండ్స్ అయితే. మా ఇప్పుడిప్పుడే నీ వీడియోలు వైరల్ అవుతాయి, మంచిగా చేయరా అనేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. ఇంకా ఇంకా ఏమన్నా చెయ్యి, ఇంటికి పోతాని ఏదైనా కోవిడ్లో ఉండే నువ్వు చెయ్యి, ఇంటికి వస్తే బహుశా ఆ వీడియోలు వైరల్ కావచ్చు కాకపోవచ్చు అని మా ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆడుండే ఏదో పాపులారిటీ తెచ్చుకో, మంచిగా పాపులారిటీ తెచ్చుకొని ఇంటికి రా అంటారు. లేదంటే కోవిడ్ చాలినలే, టైం పడుతుంది కోవిడ్ చాలియాలంటే. మేబీ నేను ఇన్ని సంవత్సరాలు పని చేయాలనుకున్నా, ఇన్ని సంవత్సరాలు పని చేసినాకే సాలిచ్చా. అది టార్గెట్ అనమాట. నేను ఎక్కువలే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మేబీ అయితే ఒక 5 ఇయర్స్, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అనుకో, అంతకు మించి ఉండను అనుకుంటా. మేబీ ఉండొచ్చు, ఇంట్లో పరిస్థితుల వల్ల చెప్పలేకపోవచ్చు, ఉండొచ్చేమో. నా ఇంటికాడ నుంచి నా ఫ్యామిలీని కూడా ఇంకా తెచ్చుకోవచ్చేమో వీడికి అనుకుంటున్నా, ఆలోచిస్తున్నా. దగ్గరలోనే ఇంటికి కూడా పోయేసి ఒక నెల స్టే చేసి మంచిగా అయితే వచ్చా తిరిగి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ సపోర్టింగ్. ఐ లవ్ దిస్. ఏం చెప్పాలో అర్థం కావాలి. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను.